శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ గ్రామంలో ఘనంగా జైహో బీసీ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారాలు ఇచ్చి పెద్దపీట వేసిందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలను గుర్తించడం లేదని ఆరోపించారు. ధర్మవరం నియోజకవర్గంలో ముదిగుబ్బ మండలంలో జైహో బీసీలో భాగంగా ఈరోజు బీసీ సదస్సులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులోనూ జిల్లా వ్యాప్తంగా కూడా జరగడం జరుగుతుంది. అదే రకంగా ముదిగుబ్బలో కూడా ఈరోజు ధర్మవరంలో ముదిగుబ్బలో కూడా ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇందులో ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి బీసీలకు ఏ రకంగా పూర్తి స్థాయిగా పెద్దపీట వేస్తూ ముందుకొచ్చిన తెలుగుదేశం పార్టీ, అందుకంటే ముఖ్యంగా బీసీలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏ రకంగా తోడ్పడింది. మరి గత 40 ఏళ్ల నుంచి బీసీలను ముందు నిలబెట్టుకోవాలి, చైతన్యవంతుల్ని చేయాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా గత 5 ఏళ్ల నుంచి, అది పథకాల రూపంలో కావచ్చు, అరాచకంగా కావచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో కావచ్చు, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ రకంగా 35-40 ఏళ్ల కష్టాన్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతూ వాళ్ళని పూర్తిగా అట్టడుగు పరిస్థితులకు తీసుకొని పోయింది అనే విషయంగా పూర్తి అందరితో కలిసి చర్చించడానికే ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు ఎక్కడ చూసినా జనమంతా మొత్తం బీసీ సోదరులందరూ కూడా తండోపతండాలుగా ఎదురొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మేమంతా మీతో పాటు నిలబడతాము, మీకు మద్దతు తెలుపుతామంటూ వారి వంతు సహకారాన్ని, సపోర్ట్ని ఈరోజు తెలియజేయడం